అందరికీ నమస్కారం. రైతన్నలకు మరియు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో అన్న. వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. పత్తి గింజల సీజన్ స్టార్ట్ అయింది కదన్న. మేము గిన ఒక 10 ఎకరాల పత్తి సాగు చేస్తున్నాం. అందులో ఒక ఎకరం మాత్రం చాలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నా. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది అన్న. వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే ఇట్లా మోదుగాకులు తెంపుకొచ్చి వేప పుల్లలతోటి డొప్పలు కుట్టి అందులో పశువుల ఎరువుతో కూడిన మట్టిని మిక్స్ చేసుకుంటా పత్తి గింజలు పెడుతున్నాం. అంటే సేమ్ నర్సరీ లాగన్నా. నర్సరీలో మాత్రం ట్రేస్ కవర్లు ఉంటాయి కదా, మన దగ్గర మాత్రం మోదుగాకులతో ట్రై చేస్తున్నా. చాలా డిఫరెంట్గా ఉంది కదా ప్లాన్. అయితే ఇట్లా వేసి మొక్కలు నాటడం మాత్రం చాలా రిస్క్ తోడు కూడిన పైన, కానీ దీనివల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముందుగాల మొక్కలు పెట్టే వరకు మనం చిలకను దున్నుకోవచ్చు అన్న. ఎట్లా అంటే రేపు మొక్కలు పెడుతున్నాం అనగా ఈ రోజు వరకు చిలక దున్నుకోవచ్చు. అయితే మన దగ్గర ఆల్రెడీ 15 రోజుల మొక్క లేదా 20 రోజుల మొక్క అయి ఉంటుంది కదా, ఆ రేపు చిలక దున్నుకొని ఎల్లుండి పెట్టినామనుకో, ఆ భూమిలో డైరెక్ట్ పెట్టంగానే కలుపు ఆల్రెడీ ఉండదు కాబట్టి మనం పెట్టంగానే దాంట్లో ఉన్న పోషకాలు అనేది డైరెక్ట్ పత్తి మొలక తీసుకుంటుంది. సో నార్మల్గా పత్తి గింజ పెడితే ఏమవుతుందంటే పత్తి గింజ పెట్టిన కానించి కలిపే ముందు లేచి వస్తుంటుంది. అట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కలుపు పోషకాలు తీసుకుంటుంది, పత్తి గింజ కిందికి అయిపోతుంది. దీనివల్ల చాలా వరకు బెటర్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే దీనివల్ల మొక్కలు ఏపుగా పెరుగుతుంటాయి. అన్నిటికంటే బెస్ట్ ఉపయోగం ఏంటంటే అన్న, ఈ మోదుగాకులు అందులోనే గుల్లిపోయి చెట్టుకు ఎరువుగా మారి సహాయపడుతుంది జల్లి పెరుగుతానికి. మళ్ళీ మనం ఊరికంటే ముందుగా పత్తి గింజలు మోదుగాకులు పెట్టుకొని ఉంటే ముందుగానే నాటేసుకోవచ్చు అన్న. ఇట్లా చేయడం వలన మొక్కలు ఏపుగా పెరుగుతుంటాయి కదా, మనం భూమికి కానీ చెట్టుకు కానీ ఎక్కువ రసాయనాలు విడవాల్సిన అవసరం ఉండదు, మనం భూమికి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉండదన్న. అయితే ఒక వారం కింద నేను ఇట్లా 30 గింజలు నాటి చూసినా, మస్తు అంటే మస్తు మంచిగా మొలిచినాయి చెట్లు. మీరిగిన వీలైతే ట్రై చేసుకోండి. ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఒక కామెంట్ చేయండి అన్న. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్న.